వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఏంటండి తీరిగ్గా కింద కూర్చున్నానా అని అనుకుంటున్నారా? అమెజాన్ లో అయితే ఒక ఆర్డర్ అయితే పెట్టేసా, అవి వచ్చేసి అవైతే అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఏంటంటే ఇది అందరికీ డైలీ యూస్ఫుల్ అయ్యే వీడియోనేనండి. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే మనం వీటిని అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. సెన్సోరా పేస్ట్లు అండి, అంటే మేము డైలీ వాడేది సెన్సోరా పేస్ట్లేను. ఇది బయట అయితే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడైతే 160 ఉంది, 160 ఉంది. అప్పుడు నేను తెస్తే నాకు 130 పడింది. అవి ఇప్పుడు ఇవే 3 వచ్చేసి ఇవి బ్లూ కలర్వి, ఇంకో 3 వచ్చేసి ఇవి గమ్ కేర్ హెర్బల్ టూత్ పేస్ట్ ఇన్ సెన్సోరా. ఇవి మొత్తం 6 పేస్ట్లు అండ్ 6 బ్రషెస్, 4 టంగ్ క్లీనర్స్. ఈ టంగ్ క్లీనర్ అయితే మనకి 50 రూపీస్ అండి, ఒకటి వచ్చి 50. సెన్సోరా బ్రషెస్ అయితే ఇక్కడైతే ఎంఆర్పి లేదు, ఇది కూడా 30 or 40 ఉంటుంది దాని అయితే అనుకుంటున్నా. ఇక్కడ లేదు. ఇలా 6 బ్రషెస్, అప్రాక్సిమేట్ 30 రూపీస్ వేసుకున్నా కానీ 6 180 రూపీస్ అయితే పడతాయి ఇవి. ఈ యొక్క 4 200, అప్పుడు 380 ఇక్కడికి ఇవి. ఇంక ఈ పేస్ట్లు అయితే ఇది వచ్చేసి 159 ఉంది. మనం బయట మెడికల్ షాప్లో తీసుకున్న ఇప్పుడు ఎంత ఇచ్చినా ఒక 10% ఇస్తారు. అలా ఇప్పుడు అవి ఎంత చూసుకున్నా మనకి 1000 అబో ఇంకా ఎక్కువే చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ హోల్ సెట్ మొత్తం వచ్చేసి నాకైతే 850 రూపీస్కి వచ్చిందండి అమెజాన్లో. ఇది నేను తీసుకున్న పేస్ట్లు నేను ఎప్పుడు వాడేది సెన్సోరానే, అందుకని ఇలా బుక్ చేశాను. మరి ఇంక ఇది నా ప్రోడక్ట్, నా ఫేవరెట్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఇవి. నేను పెద్దగా ఏం క్రీములు అవేం వాడనండి, నేనంతా చాలా నా ఫేవరెట్ బయోటిక్ మాయిశ్చరైజర్ అండి. నేను ఇదే వాడతాను మాయిశ్చరైజర్, ఇది సన్ స్క్రీన్ కూడా ఇదే వాడతాను. నాకైతే ఇవే బాగా సెట్ అయ్యాయండి. ఇవి తప్ప నేను ఇంకేమీ వాడను. ఇవి ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ లేవు అని అనుకుంటారేమో, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ బయోటిక్లోనే టీ ఫ్రీ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. స్కిన్ క్లియరింగ్ అంట, ఫేషియల్ వాష్, ఫేసికల్ వాష్ ఫర్ న్యాచురల్ అండ్ ఆయిలీ స్కిన్స్ తీసుకున్నా. ఇవి రెండు ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మామూలుగా బయోటిక్స్ ప్రాజెక్ట్స్ మీద ఆఫర్స్ చాలా తక్కువ ఉంటాయి. నాకు అమెజాన్లో సబ్స్క్రిప్షన్ మీద నాకు 171 రూపీస్కి ఒక్కొక్కటి పడుతుంది. అందుకని నేను 2 తీసుకున్నా. ఇది నా సన్ స్క్రీన్ ఆల్రెడీ ఉంది, ఇది ఫుల్ బాటిల్, అందుకని నేను కొత్తది తీసుకోవాలా. SPF 50 అండి. ఇది శాండిల్వుడ్, అంతకుముందు SPF 30 వాడుతున్నా, అప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి. ఇప్పుడు కిడ్స్ని స్కూల్కి అలా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంక డస్ట్కి ఫేస్ చాలా డ్యామేజ్ అవుతుండేసరికి SPF 50 అయితే తీసుకున్నాను. అండ్ బయోటిక్లోనే ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్, అంటే ఇది ఇప్పటి కాదు, ఇది ఇంట్లో ఉండింది. ఇవి నేను వాడే ప్రోడక్ట్స్ అయితే
అండ్ ఇది కాకుండా హెర్బల్ అయితే నేను బ్యూటీ పార్లర్లో వెళ్తా కదా విజయక్క దగ్గరికి, అక్క దగ్గర అయితే ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక హెర్బల్ సున్నిపిండి ఉంది, అది అప్పుడప్పుడు వాడతాను. ఇది ఎప్పుడో 1 మంత్కి ఒక్కసారి కూడా నేను ఉంది కానీ వాడను. చూడండి ఇంకా సీల్ కూడా తీలే. అదర్ ప్రోడక్ట్స్ లేవు అని అనుకుంటారేమో, ఇదిగోండి గుడ్ వైబ్స్ అప్పుడు ఫుల్ ఇదిలో ఉన్నప్పుడైతే అన్నీ బుక్ చేసా. ముల్తానా మట్టి అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఆ విజయక్క దగ్గర హెర్బల్ సున్నిపిండి, ఇది ఆఫ్టర్ అండ్ బిఫోర్ వాడి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దీనికి కూడా మీకైతే ఒక షార్ట్ చేసి అయితే ఖచ్చితంగా పెడతాను, అప్పుడు మీకే రిజల్ట్ మంచిగా తెలుస్తుంది. ఇది గుడ్ వైబ్స్ శాండిల్వుడ్ రోసు, బీట్రూట్ పౌడరు, గుడ్ వైబ్స్ది ఉప్టాన్ ఫేస్ వాష్. చూడండి బాటిల్ అంతా అలానే ఉంది. ఇది ఆల్ఫ్ గుడ్ నైస్ స్విస్ లవ్ అంట, స్ట్రాబెరీ నరిషింగ్ మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్. అసలు కిట్టే ఓపెన్ చేయలే, తెచ్చినాం. ఇదిగోండి గుడ్ వైబ్స్లో ఉప్టాన్ డీటాన్ గ్లో ఇన్స్టెంట్ గ్లో. ఇది చాలా నాకు బయట ఈ బయోటిక్స్ తర్వాత నాకు పడిన ప్రోడక్ట్ ఇది ఒక్కటే, ఈ ఉప్టాన్ ఒకటే. దీంట్లో అయితే కర్డ్ వేసుకొని అయితే యూజ్ చేసుకుంటా. ఇది ఒక్క బాటిలే వాడా, ఇదిగోండి ఇంకో బాటిల్ అయితే అస్సలు సీల్ తీలే. ఇది చెప్పా కదా హెర్బల్ సున్నిపిండి అప్పుడప్పుడు వాడతానని, అది వాడుతున్నప్పటి నుంచి ఇదైతే అట్టే పెట్టేసా. ఇది ఇంకా ఉప్టాన్ డే క్రీము, అంటే ఒక సమ్ పీరియడ్లో బయోటిక్స్ ఆపి ఇంకా ఇదేమన్నా సెట్ అవుద్దేమో అని చెప్పి ఇది తీసుకున్నా. ఇవి నాకు పెద్దగా సెట్ కాల, అంటే ఇప్పుడు ఉండే ఫేస్ కంటే మరీ డ్యామేజ్ అయిపోయింది ఫేసు, అదొక రకమైన కలరింగ్ వచ్చేసింది, అందుకని ఇది ఆపేసా. ఇది నైట్ క్రీమ్, ఇంక 2 పక్కకి పెట్టేసా, అసలు సెట్ అవ్వాల. ఇది గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్, ఒక్కసారే వేసుకున్నా ఇంకేసుకోవాలా, ఇది అట్టే ఉంది. ఆనియన్ హెయిర్ ఆయిల్ గుడ్ వైబ్స్ది, ఇది తీసుకున్నా. హెయిర్ అసలు నాకు ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏమో సమ్ తెలీదు, అసలు పడలేదు, అందుకని అది పక్కకు పెట్టేశా. ఇది అలా అన్నీ అయిపోయాక లాస్ట్కి నాకు అర్థమైంది ఒకటే, మన ఫేస్కి ఏది సెట్ అవ్వద్దో అదే వాడుకోవాలి మనం, ఇంకంతకు మించి ఇంకేది ఎక్కువ వాడకూడదు అని. అందువల్ల మళ్ళీ వచ్చి బయోటిక్కే స్టిక్ అయిపోయా, అందుకని ఇవే వాడతాను నేను. మామూలుగా అయితే నేను మేకప్ కూడా అసలు ఏమి వేసుకోను, ఎప్పుడైనా ఏదైనా సమ్ ఫంక్షన్స్ ఉన్న మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటా, లైట్గా టచ్ అప్, అది కూడా లాక్మీది టచ్ అప్ పౌడర్ అయితే వేసుకుంటా, అది వేసుకున్నా కానీ ర్యాషెస్ వచ్చేస్తాయి. అందువల్ల నేను ఈ 2 తప్ప ఇంకేమీ వాడను. అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి వీడియోస్ చేసేటప్పుడు కూడా మాయిశ్చరైజర్, ఇప్పుడు కూడా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మాత్రమే పెట్టుకుని ఇంకే టచ్ అప్స్ వేసుకోవాలా, ఎలా ఉన్నానో అలానే ఉన్నా. ఇవే వాడతా, నేను ఇంకేమీ వాడను. ఇదండి ఇవాళటి నా అదేంటి అన్బాక్సింగ్ వీడియో, అమెజాన్లో నేను పెట్టిన ఆర్డర్ అన్బాక్సింగ్ వీడియో. అండ్ అలాగే అది అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇవి నా కిట్స్ కూడా అయితే ఇవి ఉన్నాయి కదా నా ప్రోడక్ట్ కిట్స్, అవన్నీ అయితే బయటకు వచ్చేసినాయి. దట్స్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఆపేసి